అనగనగా. స్నేహం. అనగనగా సింహానికి ఒకరోజు నది ఒడ్డునకు వెళ్ళి షికారు చేయాలనిపించింది. వెంటనే సింహం నదీ తీరానికి వెళ్ళి అటు ఇటు నడుస్తూ ఉంది. అలా నడుస్తూ ఉండగా దానికి నీటిలో ఒక డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్ళల్లో నుంచి పైకి ఎగురుతూ కిందకి పడడం చూసి దానికి భలే ముచ్చటేసింది. చాలాసేపు డాల్ఫిన్ ఆటలను అలా చూస్తూ ఉండిపోయిన సింహం, నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేను మృగరాజును, డాల్ఫిన్తో నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంది. తన మనసులోని విషయాన్ని డాల్ఫిన్కు చెప్పింది. అది కూడా కాస్త ఆలోచించి సరేననింది. ఆ తర్వాత చాలాసేపు అవి కబుర్లు చెప్పుకున్నాయి. ఇంతలో సింహం పైకి ఒక అడవి దున్న వచ్చింది. సింహం దానితో తీవ్రంగా పోరాడింది. కానీ నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండటంతో అంత బలంగా పోరాడలేకపోయింది. తనకు సాయం చేయమని డాల్ఫిన్ను కోరింది. నేను నీటిలో ఏమైనా చేయగలను, నేల మీదకు వస్తే అశక్తురాలిని అని చెప్పి చూస్తూ ఉండిపోయింది డాల్ఫిన్. అలా చాలాసేపు సింహంతో పోరాడిన దున్న ఆఖరికి అలిసిపోయి తన దారిన తాను వెళ్ళిపోయింది. అప్పుడు డాల్ఫిన్, మిత్రమా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను. ఇక మన స్నేహానికి అర్థం ఏమిటి? నేను నీకు మిత్రుడిగా ఉండడానికి తగను అని బాధపడింది. అప్పుడు సింహం, నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే కదా. ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే నేను కూడా సాయం చేయలేను. ఎందుకంటే నేను నేలపైనే బలవంతుణ్ణి, నీటిలో కాదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.